Hello everyone, welcome to Sankip Study Success and the last session of May 2021 current affairs అండి. సో ఇది మనకి దీనితోని అయిపోతుంది. సో నేను డిఫరెంట్ మెటీరియల్ నుంచి సేకరిస్తున్నాను మొత్తం కరెంట్ అఫైర్స్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్గా మనకి ఇంపార్టెంట్వి మాత్రమే నేను తీసుకుంటున్నాను. జనరల్గా ఇంకా కొన్ని ఉంటాయి, అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటెడ్, లైక్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ మెయిన్స్కి డెప్త్గా ఇంకా వేరే విధంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో ఇది నేను ప్రిలిమ్స్ బేస్ మీద చెప్తున్నాను మీకు. సో ఈరోజు మనకి లాస్ట్ సెషన్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ దెన్ మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చేసి, నెక్స్ట్ లీచీ గురించి, ఎకానమీ షోయింగ్ సిమ్టమ్స్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ ద యువ అండ్ డిమాండ్ ఫర్ కాక్ ఆడిట్ ఆఫ్ వ్యాక్సిన్ ఫార్మ్స్, ఇలా డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటిని ఈ సెషన్లో మీకు డిస్కస్ చేస్తాను. So the first one వచ్చేసి మనకి ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో విత్ ద సెంటర్ టు ఫ్రేమ్ ద రూల్స్ అండర్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇట్ ఈస్ ఇష్యూడ్ ద గెజెట్ నోటిఫికేషన్ May 28 గ్రాంటింగ్ ద పవర్స్ అండరింగ్ దాట్. ఎవరికంటే ఇక్కడ ఏంటంటే అండి, సెంటరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 ఉంది, మీకు అందరికీ తెలిసిందే కదా ఇది. సో దీన్ని కొన్ని రూల్స్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారన్నమాట. దే వాంట్ టు ఫ్రేమ్ ద రూల్స్ అండర్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఓకే, సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955ని కొంచెం అమెండ్మెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2019 seeks to amend the Citizenship Amendment Act 1955. See this point here. The Citizenship Amendment Act 2019 seeks to amend the Citizenship Act 1955. ఓకేనా? సో 1955 సిటిజన్షిప్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, లైక్ గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు అన్నమాట. ఓకేనా? ఆ కొన్ని జిల్లాలకి ఈ అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ని ఇష్యూ చేయడం జరిగింది. సో దీస్ స్టేట్స్ అంటే కనుక టు యాక్సెప్ట్ అండ్ వెరిఫై అండ్ అప్రూవ్ ద సిటిజన్షిప్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్ హెయిలింగ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అంటే ఈ 3 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్, ఓకే, అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే మన దేశానికి వచ్చారో మైనారిటీ కమ్యూనిటీస్, ఓకే, ఖచ్చితంగా వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ తెలుసుకోవాలి. అంటే కనుక వాళ్ళు బై బర్త్ ఇండియన్ సిటిజన్స్ కాదు కాబట్టి, ఓకే, దే నీడ్ టు గెట్ ద సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్షిప్, రైట్? ఇది మనకి పాలిటీలో మెయిన్ కాన్సెప్ట్ సిటిజన్షిప్ అనేది. ఓకేనా? సో ఈ కంట్రీలు ఏవైతే ఉన్నాయో, గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, దే నీడ్ టు యాక్సెప్ట్ అండ్ వెరిఫై ద సిటిజన్షిప్ అప్లికేషన్స్ని, ఏవైతే ఈ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి మెంబర్స్ యొక్క అప్లికేషన్స్ని వెరిఫై చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 మనకి ఏంటి ప్రొవైడ్ చేస్తుంది? యాక్చువల్గా సిటిజన్షిప్ 1955 ఏంటి ప్రొవైడ్ చేస్తుంది మనకి? in which citizenship may be acquired, okay, it provides for citizenship by birth అంటే ఇక్కడే పుడితే కనుక దెన్ బై బర్త్ మనం సిటిజన్స్, వీఆర్ ఆల్ బై బర్త్ సిటిజన్స్. బట్ సమ్ మెంబర్స్ ఏంటంటే కనుక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కొంతమంది పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వచ్చారు. సో వాళ్ళు కూడా సిటిజన్షిప్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. ఎలా అంటే కనుక త్రూ రిజిస్ట్రేషన్, బై డిసెంట్, బై న్యాచురలైజేషన్ అండ్ బై ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద టెరిటరీ ఇంటూ ఇండియా. సో ఈ 5 విధాలుగా సిటిజన్షిప్ని ఎక్వైర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ ఎడిషన్ దట్ ఇట్ రెగ్యులేట్స్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్. అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో, అంటే ఎన్ఆర్ఐస్ అంటే దే ఆర్ ఇండియన్స్, ఓకే, బట్ వాళ్ళు వేరే దేశంలోని ఉంటున్నారనుకోండి, వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ అని ఇస్తారనమాట. They are also OCI Indians also to some benefits such as multiple times, అంటే వీసా లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ దేశం నుంచి, ఇండియా నుంచి యుఎస్ వెళ్ళాలనుకుంటే యుఎస్ వాళ్ళు పర్మిషన్ కావాలి, దాన్ని ఏమంటారు? వీసా అంటారు, వీసా ప్రాసెస్, రైట్? అలాగే మనం ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటే ఆస్ట్రేలియా నుంచి మనకి వీసా రావాలి. సో వీసా వచ్చిందా అంటారు. వీసా అంటే ఏంటి? ఇక్కడ ఆ కంట్రీ నుంచి అనుమతి, మా దేశానికి రండి అని చెప్పేసి. అలాగా ఈ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే కార్డ్ హోల్డర్స్ ఉన్నారో, ఇండియాకి నెంబర్ ఆఫ్ టైమ్స్ లైఫ్ లాంగ్ వీసా, అంటే వీసా ఇచ్చినట్టుగా, వాళ్ళకి లైఫ్ లాంగ్ వీసా ఇచ్చినట్టుగా
దే కెన్ విజిట్ ఇండియా ఎనీ టైం అనమాట. మల్టిపుల్ టైం ఎంట్రీ వాళ్ళకి ఉంటుంది ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి. ఓకే, ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, సిటిజన్షిప్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. సో ద బిల్ అమెండ్స్ దట్ ఏంటి అమెండ్ చేయాలనుకుంటుంది మనకి సిటిజన్షిప్ యాక్ట్ 1955 అంటే, ఫర్ ద ఫస్ట్ టైం దే విల్ గ్రాంట్ సిటిజన్షిప్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ టు నాన్ ముస్లిం కమ్యూనిటీస్. సీ హియర్ దిస్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాన్ ముస్లిం కమ్యూనిటీస్ ఎవరైతే అంటే ఎవరిక్కడ, హిందువులు, సిక్కులు, బుద్ధిలు, జైన్స్, పార్షీలు, క్రిస్టియన్స్ ఎవరైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నారో ఈ 3 దేశాల పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏంటి అమెండ్ చేద్దాం అనుకుంటున్నారంటే, సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఓకే దిస్ బిల్ విల్ గ్రాంట్ సిటిజన్షిప్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ బేస్ చేసుకొని సిటిజన్షిప్ని ఇస్తాం అంటే గ్రాంట్ చేస్తామంటున్నారు. అక్కడ ఏ రిలీజియన్స్ అంటే ఎవరంటే నాన్ ముస్లిం కమ్యూనిటీస్కి. సో నాన్ ముస్లిం communities from Afghanistan, Bangladesh, Pakistan who are entered into India on or before the date is very important, December 31st, 2014. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ డేట్స్ రాంగ్గా ఇచ్చేసి లేదా డేట్స్ కరెక్ట్గా ఇచ్చి సో అలా మనకి ఆప్షన్స్లో వస్తాయన్నమాట. ఇక్కడ ముస్లిమ్స్ అని వస్తుంది. ఓకేనా, సో రిమెంబర్ హియర్ నాన్ ముస్లిం క్యాండిడేట్స్ మెంబర్స్కి దట్ టూ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంట్రీస్. ఓకే, December 31st, 2014 ఎవరైతే దానికన్నా ముందు December 31st, 2014 ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళకి రిలీజియన్ బేస్ చేసుకొని సిటిజన్షిప్ని ఇస్తారనమాట. ఇక్కడ నాన్ ముస్లిం కమ్యూనిటీస్ అంటే ఎవరు అంటే హిందూ, సిక్, బుద్ధి, జైన్, పార్షీ అండ్ క్రిస్టియన్. ఓకే, ముస్లిమ్స్ కాకుండా. సో దిస్ ఇంప్లైస్ దట్ మైగ్రెంట్స్ హూ ఐడెంటిఫై దెమ్సెల్స్ విత్ ఎనీ గ్రూప్. ఓకే, ఎవరైతే మైగ్రెంట్స్ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే దోస్ ఆర్ పీపుల్ ఆర్ కాల్డ్ మైగ్రెంట్స్ ఓన్లీ, రైట్? So who identify themselves with any group or community other than those mentioned here from the above mentioned countries won't be eligible for citizenship. సో ఎవరైతే ఈ హిందూ, సిక్కు, బుద్ధి, జైన్, పార్షీ, క్రిస్టియన్స్ కాకుండా ఎవరైతే ఉంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ముస్లిమ్సే బట్ హిందూ, సిక్కు, బుద్ధు, జైన్, పార్షీ, క్రిస్టియన్స్ కాదు. సో వాళ్ళు ఒక స్పెసిఫిక్ గ్రూప్తో మెన్షన్ చేసుకుంటే దోస్ ఆర్ ఆల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ హియర్. ఈ మతాల పేర్లు, రిలీజియన్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎవరైతే మైగ్రెంట్స్ వాళ్ళు దెమ్సెల్స్ విత్ ఎనీ గ్రూప్ ఆర్ కమ్యూనిటీ అదర్ దాన్ దోస్ మెన్షన్డ్ హియర్. ఇక్కడ ఏంటి మెన్షన్ చేశారు మనకి? హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్షీ, క్రిస్టియన్ మెన్షన్ చేశారు. సో ఇవి కాకుండా అదర్ దాన్ దిస్ ఏదైనా అయితే కనుక దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్. దట్ ఈస్ ద అనదర్ ఫీచర్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో నెక్స్ట్ ఫీచర్ అది. ఓకే, ఈ నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే కనుక ద ప్రొవిజన్స్ ఆన్ సిటిజన్షిప్ ఫర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ విల్ నాట్ అప్లై టు 2 కేటగిరీస్. ఓకేనా, సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే వస్తారో దే విల్ నాట్ అప్లై టు 2 కేటగిరీస్. ఇక్కడ ఏంటంటే 2 కేటగిరీస్ స్టేట్స్ ప్రొటెక్టెడ్ బై ద ఇన్నర్ లైన్ అండ్ ద ఏరియాస్ కవర్డ్ అండర్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మా. ఒకటి ఏంటంటే కనుక ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేవాళ్ళు అప్లై చేయకూడదు. దే విల్ నాట్ అప్లై టు దీస్ కేటగిరీస్. ఏ కేటగిరీకి అప్లై చేయకూడదు సిటిజన్షిప్? ఏదైతే రాష్ట్రంలో ఇన్నర్ లైన్ పెర్మిట్ ఉంటుందో ఆ రాష్ట్రానికి అంటే ఆ ప్రదేశానికి. ఓకేనా, అండ్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏ ఏరియాస్ అయితే కవర్ అయి ఉన్నాయో దానికి అప్లై చేయకూడదు. ఓకే, అండర్స్టాండ్? సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా నేను మీకు చెప్తున్నాను ఏంటంటే ఇండియా నుంచి మీరు ఎప్పుడైనా నేపాల్ వెళ్తే చూడండి, నేపాల్ దగ్గర ఒక గేట్ ఉంటుంది. ఇండియాకి నేపాల్కి బార్డర్లో ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ని మనం క్రాస్ చేయాలంటే నేపాల్ నుంచి మనకి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలోని కొంత ఏరియాని ఇన్నర్ లైన్ పెర్మిట్గా చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఏరియాని అంటే అక్కడ ఏంటంటే కేవలం ఆ రాష్ట్ర ప్రజలు మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళు అంటే ఇండియాలో ఉండే పీపులే వెళ్ళాలన్నా కూడాను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావాలి. దాన్ని ఇన్నర్ లైన్ పెర్మిట్ రెజిమీ అంటారు. ఇట్ ఈస్ ఎ స్పెషల్ పెర్మిట్ దట్ సిటిజన్స్ ఫ్రమ్ అదర్ పార్ట్ ఆఫ్ ఇండియా రిక్వైర్ టు ఎంటర్ ఏ స్టేట్ దట్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ILP రెజిమీ. ఓకే, సో వితౌట్ ILP ఇప్పుడు ఇన్నర్ లైన్ పెర్మిషన్ లేకుండా వితౌట్ an ILP గ్రాంటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ an ఇండియన్ ఫ్రమ్ అనదర్ స్టేట్
ఇండియనే, బట్ వేరే స్టేట్ నుంచి వచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాం వెళ్ళాలనుకోండి, అస్సాంలో ఇన్నర్ లైన్ పెర్మిట్ ఉందనుకోండి, యూ నీడ్ టు గెట్ ద లైక్ ఏమంటే పెర్మిషన్ ఫ్రమ్ ద అస్సాం గవర్నమెంట్. అంటిల్ అండ్ అన్లెస్ మీకు పర్మిషన్ రాకపోతే యూ షుడ్ నాట్ విజిట్ దట్ పర్టికులర్ స్టేట్, బికాస్ యూ కెన్ నాట్ విజిట్ ద స్టేట్ దట్ ఈజ్ అండర్ ద ఐఎల్పి రెజ్యూమ్ అనమాట. అర్థమైంది కదండి. సో ఇన్నర్ లైన్ పెర్మిట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పెర్మిషన్ అనమాట. దట్ సిటిజన్స్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలోనే, రిమెంబర్ దిస్, వేరే దేశం ఏంటో కాదు, ఇండియా నుంచి వేరే దేశానికి కాదు, ఇండియాలో ఉండే ఒక ప్రదేశం నుంచి ఇంకొక కొత్త స్టేట్, ఆ స్టేట్లో ఇన్నర్ లైన్ పెర్మిట్ కనుక ఉంటే ఓకేనా, ఆ స్టేట్ నుంచి మీరు ఖచ్చితంగా పెర్మిషన్ని తీసుకొని రావాలి. పెర్మిషన్ లేకుండా ఇంకొక స్టేట్లోకి మీరు విజిట్ చేయడానికి పనికిరాదు. ఓకే, నెక్స్ట్ 6th షెడ్యూల్ చూసుకుందాం. 6th షెడ్యూల్లో నేను కనుక విచ్ రిలేట్స్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సర్టెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఏంటవి? అస్సాం, మిజోరం, మేఘాలయ, త్రిపుర. సో ఇక్కడ AMMT. ఓకే, రిమెంబర్ దిస్. అస్సాం, మేఘాలయ, నార్మలీ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ టోటల్గా 7 ఉన్నాయి. సో దీనిలోని ఈ 4 స్టేట్స్ అస్సాం, మిజోరం, మేఘాలయ, త్రిపుర, ఈ స్టేట్స్లో ఏంటంటే కనుక ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. దే విల్ ప్రొవైడ్ so these areas covers under the 6th schedule of the constitution. Okay, so they provide the special powers for the autonomous district councils in these states. So దీనికి కూడా మనము సిటిజన్షిప్ని అప్లై చేసుకోవడానికి వీలు లేదు. So here the provisions on citizenship for illegal migrants will not apply these 2 categories ma. Okay, and next one citizenship by naturalization. ఇక్కడ ఏంటంటే అండ్ ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నాట్ అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఫర్ సిటిజన్షిప్ ఏంటంటే కనుక న్యాచురలైజేషన్ బై డిసెంట్, బై బర్త్, బై రిజిస్ట్రేషన్, ఇలా మనకి 5 టైప్స్ ఉంటాయి. అందులోని సిటిజన్షిప్ యాక్ట్ 1955లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే కనుక న్యాచురలైజేషన్ ఇస్ ద వన్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే కనుక అప్లికెంట్ మస్ట్ హ్యావ్ రెసైడెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద లాస్ట్ 12 months. ఓకే, లాస్ట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న లాస్ట్ 12 months తను రెసిడెంట్గా ఉండాలి ఇండియాలోని, యాజ్ వెల్ యాజ్ ఫర్ 11 ఆఫ్ ద ప్రీవియస్ 12 years. ఇక్కడ ప్రీవియస్ 14 yearsలో 11 years కాలంలోనే తను రెసిడెంట్గా ఉండాలి. దానిని ఇక్కడ 11 yearsని ఏం చేశారంటే 5 yearsకి కుదించారు. ద అమెండ్మెంట్ రిలాక్సెస్ ద సెకండ్ రిక్వైర్మెంట్ అంటే కనుక ఫ్రమ్ 11 years to 5 years. ఇప్పుడు చేయాలనుకుంటున్న అమెండ్మెంట్ ఎందుకు న్యాచురలైజేషన్ అంటే కనుక దీనిలో చిన్న చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారనమాట. సో న్యాచురలైజేషన్ని 11 years నుంచి 5 years చేశారు. స్పెసిఫిక్ కండిషన్ ఫర్ అప్లికెంట్స్ బిలాంగ్ టు ద స్పెసిఫిక్ 6 religions అండ్ ద అబోవ్ మెన్షన్డ్ 3 countries. వాట్ ఆర్ దోస్ 3 countries? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఓకే, అండ్ ఆల్సో ఓవర్సీస్ సిటిజన్స్ చెప్పాను మీకు. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అవుతుంది ఇఫ్ దే వయలేషన్ ఆఫ్ ఎనీ లా నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో త్రూ నేచురలైజేషన్ ద్వారా ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దే విల్ గెట్ ద కార్డ్ హోల్డర్స్, రైట్? ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ తీసుకోవచ్చు. అయితే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా ఏంటంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన లాస్ని ఎవరైతే వయలేషన్ చేస్తారో, సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసినటువంటి లాస్ని ఎవరైతే వయలేషన్ చేస్తారో వాళ్ళు అంటే ఇన్ కేసు వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అన్నది క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నారు. హవెవర్ ద బిల్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ గైడెన్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద లా. ఓకేనా, లా ఏ విధంగా ఉండాలి అని గైడెన్స్ ఏమి ప్రొవైడ్ చేయదు ఈ బిల్లు మనకి, విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే నోటిఫై. సో హియర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయాల్సిన లా అనేది ఏ విధంగా ఉండాలన్న గైడెన్స్ మాత్రం ఇక్కడ మనకి ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. And the next one is midday meal scheme. So in midday meal scheme, it is a government scheme. So నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అటెండెన్స్ పర్సెంటేజ్ని పెంచడం కోసం, ఓకేనా, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ని పెంచడం కోసం మిడ్ డే మీల్ స్కీమ్ని లాంచ్ చేసింది, రైట్? సో ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు ప్రొవైడ్ ద మోనిటరీ అసిస్టెన్స్ టు 11.1 crore స్టూడెంట్స్. సో 11.8 కోట్ల మంది స్టూడెంట్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏంటంటే మోనిటరీ అసిస్టెన్స్ అంటే మనీ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలనుకుంటాను అనమాట. సో దిస్ ఈస్ ద ప్రపోజల్. సో హియర్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ హ్యాస్ అప్రూవ్ చేసేసారు ద ప్రపోజల్. ఏంటి ఆ ప్రపోజల్? ఇక్కడ నీడ్ టు ప్రొవైడ్ ద మోనిటరీ అసిస్టెన్స్, దట్ ఈస్ మనీ అసిస్టెన్స్ టు దీస్ స్టూడెంట్స్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద
కుకింగ్ కాస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద మిడ్ డే మీల్ స్కీమ్ హూ ఆర్ ఎలిజిబుల్ ఆల్ చిల్డ్రన్ యాజ్ ఎ స్పెషల్ వెల్ఫేర్ మెజర్. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ దిస్ మిడ్ డే మీల్ స్కీమ్ అంటే, సో ఎన్రోల్మెంట్ పెంచడం కోసం, స్టూడెంట్ యొక్క ఎన్రోల్మెంట్ పెంచడం కోసము, అదేవిధంగా రిటెన్షన్ చేయడం కోసం, అటెండెన్స్ పర్సంటేజ్ని పెంచడం కోసం ఏం చేసిందంటే గవర్నమెంట్, అండ్ ఆల్సో చిల్డ్రన్లో ఉండే న్యూట్రిషన్ లెవెల్స్ని పెంచడం కోసము నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ద ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళు వాజ్ లాంచ్డ్ యాజ్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇన్ 1995. Okay, the national program of nutritional support to primary education. So this one is very important ma. ఇక్కడ స్టూడెంట్ యొక్క అటెండెన్స్ని, ఎన్రోల్మెంట్ని, న్యూట్రిషన్ లెవెల్స్ని పెంచడం కోసము నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ద ప్రైమరీ ఎడ్యుకేషన్ని లాంచ్ చేశారు. ఎవరు? సెంట్రల్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా? సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అది సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అని చూసుకోండి. ఓకేనా? దెన్ ఇన్ 2001 మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో, మిడ్ డే మీల్ స్కీమ్ బికమ్ ఏ కుక్డ్ మిడ్ డే మీల్ స్కీమ్. So the midday meal scheme comes under which ministry? HRD Ministries, Department of School Education and Literacy. HRD Ministries, Department of School Education and Literacy. So ఈ midday meal scheme will cover the children of A classes నుంచి 1 to 8th class who are studying in the government aided schools. గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చదువుతున్నారో, నాట్ ఆల్ ది స్కూల్స్, రిమెంబర్ దిస్, గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆ పిల్లలందరికీ కూడాను ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. దట్ ఈస్ ద మిడ్ డే మీల్ స్కీమ్. ఓకే, 1 to 8th స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అండ్ సర్వశిక్ష అభియాన్ అండర్లో ఉన్న స్కూల్స్. ఓకే, సర్వశిక్ష అభియాన్ అండర్లో ఉన్న స్కూల్స్లోని మిడ్ డే మీల్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారు. రైట్, సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద ఫీడింగ్ ప్రోగ్రామ్, లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ స్కీమ్ అనేది మొత్తం అన్ని ఆల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ని అండ్ ఆల్సో మదరాసా అండ్ సపోర్టెడ్ ద మదరాసాస్ ఆర్ ఇక్కడ సపోర్ట్ అండర్ సర్వశిక్ష అభియాన్ అందరినీ కూడా కవర్ చేస్తుంది. ఓకే, సో హియర్ ద మిడ్ డే మీల్ స్కీమ్ ఈస్ కవర్డ్ అండర్ విచ్ యాక్ట్? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, దట్ ఈస్ 2013. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ మిడ్ డే మీల్ స్కీమ్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 పరిధిలోకి వస్తుంది ఇది. సో 1వ తరగతి నుంచి 8వ తరగతి పిల్లలకు మధ్యాహ్నం వేళ గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలకి ఉచితంగా అన్నాన్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే కనుక వాళ్ళకి మోనిటరీ అసిస్టెన్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ త్రూగా చేయాలని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్, కోవిడ్ రిలీఫ్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ పిఎం కేర్స్. సో మీకు పిఎం కేర్స్ చాలాసార్లు వచ్చింది, పిఎం కేర్స్ ఫండ్ అని. రైట్, సో వాట్ ఈస్ దిస్ పిఎం కేర్స్ ఫండ్? ప్రధానమంత్రి సిటిజన్షిప్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. సో దీని నుంచి ఉన్న ఫండ్ని యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ సాటర్డే, దట్ ఈస్ 29th May, ఓకే, 29th May, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్డ్ దట్ రోల్ అవుట్ ఆఫ్ స్లూ ఆఫ్ బెనిఫిట్స్ అండర్ ద పిఎం కేర్స్ ఫర్ ద చిల్డ్రన్. ఓకేనా, ఇన్ ఎ బిడ్ టు సపోర్ట్ ద చిల్డ్రన్ హూ లాస్ దేర్ పేరెంట్స్ టు ద COVID-19 పాండమిక్. సో COVID-19 పాండమిక్ ద్వారా ఎవరైతే తన యొక్క ఇద్దరు పేరెంట్స్ని కోల్పోతారో, అంటే తల్లిదండ్రులని కోల్పోయారో ఆ చిన్నారులకి పిఎం కేర్స్ ఫండ్ నుంచి వాళ్ళకి అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ఎ కోవిడ్ రిలీఫ్ ఫర్ చిల్డ్రన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? చిల్డ్రన్ కేర్ రిలీఫ్ ఫండ్ అనేది పిఎం కేర్స్ నుంచి ఇస్తున్నారనమాట. సో ఇక్కడ ఆర్ఫాన్ చిల్డ్రన్ విల్ రిసీవ్ ఎ మంత్లీ స్టైఫండ్ వన్స్ దే టర్న్ 18. సో ఇక్కడ ఏంటంటే కనుక మంత్లీ స్టైఫండ్ని కూడా ఎవరైతే తన COVID-19 పాండమిక్ ద్వారా తన యొక్క తల్లిదండ్రులని కోల్పోతారో ఆ చిల్డ్రన్, ఓకేనా, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఎం కేర్స్ ఫండ్ నుంచి మేము వాళ్ళ గురించి మనీ ఖర్చు పెడతాము. సో వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ ఇస్తాము అప్ టు 18 years దాకా. అండ్ దెన్ 10 lakh రూపీ వెన్ దే టర్న్ 23 years వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాము. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ద గవర్నమెంట్ విల్ ఎన్ష్యూర్ ద ఫ్రీ ఎడ్యుకేషన్. సో బిలో 18 years, బిలో 10 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరగా నియరెస్ట్గా ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కూడా వారు జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయితే, ఓకేనా, సో దాని ఫీజు ఆర్టీఈ నామ్స్ ప్రకారం, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం ఏవైతే మనకి ఫీజు రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ ఫీజును కూడా మేము పిఎం కేర్స్ ఫండ్ నుంచి తీసి పిల్లల తరపున పే చేస్తాము అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారనమాట. అండ్ ఆల్సో ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakh rupees అండర్ ఆయుష్మాన్ భారత్ టిల్ 18 years. సో 18 years వరకు కూడా వాళ్ళకి అండర్ ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 lakh ఇన్సూరెన్స్ రూపీస్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీమియం విల్ బి పెయిడ్ ఎ పార్ట్ ఆఫ్ ది స్కీమ్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ good initiative, but bad luck is
చిన్నారులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని కోల్పోయారు. మనం ఎంత డబ్బు ఇచ్చినా సరే అదేంటారు, ఆ బాండ్ని, ఆ రిలేషన్షిప్ని మనం మేక్ చేయలేం కదా. తల్లిదండ్రుల ప్రెజెన్స్ అనేది ఉండాలి. సో ఎంత మనీ పెట్టినా మనం దాన్ని సర్వైవ్ కాలేము. ఓకే, బట్ సమ్వాట్ గుడ్ థింగ్ హియర్, బాగా పేద పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ అసిస్టెన్స్ సిటిజన్షిప్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. ఓకేనా, సో ఏమైనా డిస్ట్రెస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కోవిడ్-19 పాండమిక్ వలన మనకు వచ్చిన డిస్ట్రెస్ సిచ్యువేషన్స్ని ట్యాకిల్ చేయడం కోసం ఈ పిఎం కేర్స్ ఫండ్ని క్రియేట్ చేశారు. సో ఈ ఫండ్కి అంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్కి ఎవరు కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చు అంటే కనుక వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చు, ఫ్రమ్ ఇండివిజువల్స్ నుంచి కానీ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ, ఓకే, ఎక్కడి నుంచి అయినా సరే. సో దీనికి బడ్జెట్ నుంచి మనీ అనేది అలొకేట్ చేయరు. రిమెంబర్ దిస్, పిఎం కేర్స్ ఫండ్కి, సిటిజన్షిప్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్కి, ఓకేనా, బడ్జెట్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ బడ్జెట్లో అమౌంట్ని అలొకేట్ చేయరు. డస్ నాట్ గెట్ ఎనీ బడ్జెటరీ సపోర్ట్, జస్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా వస్తే ఆ అమౌంట్ అండ్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి, ఆర్గనైజేషన్ నుంచి రావచ్చు. సో డొనేషన్స్ ఆల్సో హ్యావ్ మేడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపాయలు పిఎం కేర్ ఫండ్కి పంపించారనుకోండి, ఒక 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పంపించారనుకోండి, సో దెర్ ఇస్ ఎ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనమాట. సో దానికి మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. And can be counted against a company's corporate social responsibility also. Okay, and it is also exempt from the Foreign Contribution Act 2010, and that means ఇక్కడ ఏంటి, exempt from the Foreign Contributions Act 2010 అంటే it accepts the foreign contribution. సో పిఎం కేర్స్ ఫండ్స్కి మనకి ఫారెన్ నుంచి కూడాను కాంట్రిబ్యూషన్స్ రావచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ పిఎం కేర్ ఫండ్. సో ప్రైమ్ మినిస్టర్ chairs this fund and they can nominate 3 eminent persons in relevant field to board of trustees. The ministers of defense, home affairs and finance or ex officio trustees of the fund. And the next one, demand for CAG audit of vaccine firms. So మనకి వ్యాక్సినేషన్ ఫార్మ్ అంటే వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వస్తుంది, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ బయోటెక్ నుంచి మనకి వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో ఈ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి పి చిదంబరం గారు సాటర్డే, దట్ ఈస్ May 29th demanded that Comptroller and Audit General of India, okay, audit the capacity, production, dispatch, supply and customers list of domestic vaccine manufacturers for the Serum Institute అని అడిగారు. సో see here అర్థమైంది కదా. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క అకౌంట్స్ అన్నీ కూడాను చెక్ చేయించండి అని డిమాండ్ చేశారనమాట. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి, ఇక్కడ COG is a constitutional body, statutory body, చట్టబద్ధమైనదా రాజ్యాంగబద్ధమైనదా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 148 provides for an independent office of the Comptroller and Audit General of India. So it is a constitutional body. So the Constitution of India article 148 provides for independent body. So he is CAG is the head of the Indian Audit and Accounts Department. So Indian Audit and Accounts Department ki head ga evaru vyavaristarante ganaka Comptroller and Audit General anamata. So ante ikkada enti, he is like a guardian of public purse. Ante manandaru purse lu kuda public purse anukondi, mana yokka anni purse laki he is a guardian anamata. Ante ikkada public purse ante enti గవర్నమెంట్ మనీకి దానికి అన్న మీనింగ్ వస్తుంది. సో హీ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ఎంటైర్ ఫినాన్షియల్ సిస్టమ్ ఆన్ ద కంట్రీ, బోత్ లెవెల్స్, సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, నాట్ ఓన్లీ సెంట్రల్ లెవెల్. ఓకేనా, సెంట్రల్ లెవెల్లోని స్టేట్ లెవెల్లోని రెండిట్లోని కూడాను అతనికి అకౌంట్స్ అడిగే హక్కు, అకౌంట్స్ని చేసే హక్కు ఉంటుందన్నమాట. క్లియర్? సో దట్ మీన్స్ ఎక్కడంటే ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ బై COG. సో ఈ COGని ఎవరు నియమిస్తారు అంటే కనుక అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. COGని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. ఓకేనా, సో ఇతని యొక్క పదవీ కాలం ఎంత? హీ హోల్డ్ ఆఫీస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 years అప్ టు ఏజ్ 65 years. ఇందులో ఏది ముందైతే అదే. అండ్ హీ కెన్ రిజైన్ ఎనీ టైమ్ ఫర్ హిజ్ ఆఫీస్ బై అడ్రెసింగ్ ద రిజిగ్నేషన్ లెటర్. ఎవరికి ఇవ్వాలి? రిజిగ్నేషన్ లెటర్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి, బికాస్ హీఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో హీ నీడ్ టు గివ్ ద రెసిగ్నేషన్ లెటర్ టు ది ప్రెసిడెంట్. హీ కెన్ ఆల్సో రిమూవ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ సేమ్ గ్రౌండ్స్ ఆన్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు జడ్జి గారిని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తారో అదే మేనర్ని
ఈ కాగ్ని కూడా ఇన్ కేసు రిమూవ్ చేయాలి అంటే కనుక ప్రెసిడెంట్ అదే మేనర్ని ఫాలో అవ్వాలి. అర్థమైంది కదా. కాగ్ని కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ని ప్రెసిడెంట్ నియమిస్తారు. ఓకేనా. సో వీళ్ళ యొక్క ఆఫీస్ పీరియడ్ వచ్చి 6 years నుంచి 65 years దాకా. ఇందులో ఏది ముందైతే అది 6 to 65 years. ఓకే. అండ్ తను రిజిగ్నేషన్ లెటర్, తన కాల పరిమితి అవ్వకుండానే ప్రెసిడెంట్ గారికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి తను రిజైన్ చేయొచ్చు. ఇన్ సమ్ కేసెస్ ప్రెసిడెంట్ గారు కూడాను రిమూవ్ చేయొచ్చు. అది ఆన్ విచ్ గ్రౌండ్స్ అంటే ఆన్ ద సేమ్ మేనర్ యాజ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క జడ్జిని ఏ విధంగా అయితే పదవిలోంచి తీసివేస్తారో అదే విధంగా అదే పద్ధతిని అనుసరించాలి కాగ్ని కూడా రిమూవ్ చేయాలి అంటే. సో ఆర్టికల్ 149 authorizes the parliament to prescribe the duties and powers of the COG. So here 148 article 148 to 149 very important as per COG. Okay, now 148 is nothing but Independent Office of the Comptroller and Audit General of India. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, CGI. ఓకేనా. సో CGI యొక్క ఫంక్షన్స్, డ్యూటీస్, పవర్స్ ఏంటి చేయాలి అది ఎవరు చెప్తారు? ఆర్టికల్ 149 ప్రకారం పార్లమెంట్ ప్రిస్క్రైబ్స్ ద డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద COG ఇన్ రిలేషన్ టు అకౌంట్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్ అండ్ ఆఫ్ ఎనీ అదర్ అథారిటీ ఆర్ బాడీ. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ COG. అండ్ అగైన్ నేను పాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్. నెక్స్ట్ జీఓఎం ఇక్కడ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. లైక్ క్యాబినెట్ కమిటీస్ ఎలా ఉంటాయో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా ఉంటారో, సమ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్సో దేర్. సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టు లుక్ ఇన్ టు ద GST రిలీఫ్ ఆన్ కోవిడ్ ఎసెన్షియల్స్. సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏంటి కోరుకుంటున్నారంటే దే వాంట్ టు లుక్ ఇన్ టు GST రిలీఫ్ ఆన్ కోవిడ్ ఎసెన్షియల్స్. ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎగ్జామినింగ్ GST రేట్ కట్ ఆర్ ఎగ్జామ్షన్ వుడ్ బి రిక్వైర్డ్ ఫర్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్. సో ఇది ఇంతకుముందు మనకి ఒక 2-3 days బ్యాక్ వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ఆక్సిజన్ సిలిండర్స్ మీద ఏదైతే IGST పడుతుందో దాన్ని తగ్గించమని చెప్పేసి మనకి డిమాండ్స్ అనేవి వస్తున్నాయి. రైట్. సో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఏంటి ఎగ్జామిన్ చేశారంటే GST రేట్ని కట్ చేద్దాము ఫర్ ఆర్ ఎగ్జామ్షన్ అని ఇద్దాము వుడ్ బి రిక్వైర్డ్ ఫర్ వేటికి? మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్కి, పల్స్ ఆక్సిమీటర్స్కి, హ్యాండ్ శానిటైజర్స్కి, ఆక్సిజన్ థెరపీ ఎక్విప్మెంట్స్ లైక్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్స్, PPE కిట్స్, N95 మాస్క్, సర్జికల్ మాస్క్, టెంపరేచర్ చెకింగ్ ఎక్విప్మెంట్స్, వీటన్నింటి మీద కూడా GSTని రేట్ కట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. Okay, so that is a group of ministers. They were examining this GST rate cut. So who are these group of ministers? So apart from the cabinet committee, several group of ministers also have been considered to look into the different issues. Okay na. So cabinet committees తో పాటు మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడాను సెవరల్ ఇష్యూస్ చూడడానికి ఉంటారనమాట. సో వీళ్ళని అడ్హాక్ బాడీస్ అంటారు. దే హ్యావ్ పవర్ టు టేక్ ద డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్యాబినెట్ ఆర్ దే ఆర్ జస్ట్ టు టేక్ ద రికమెండేషన్స్. ఓకేనా. సో దీస్ ఆర్ ద అడ్హాక్ బాడీస్ అనమాట. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ఏ అడ్హాక్ బాడీస్. అండ్ వాట్ ఈస్ ద పవర్ హియర్? ద పవర్ టు టేక్ ద డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్యాబినెట్. క్యాబినెట్ తరపున వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అండ్ దే విల్ గివ్ ద రికమెండేషన్స్ టు ద క్యాబినెట్. ఓకే. సో దే వర్ సెటప్ టు టేక్ ద డెసిషన్స్. సో దేని మీద వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు? సచ్ కరప్షన్, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, అలాంటి విషయాల మీద కూడా వారు డెసిషన్స్ తీసుకుంటారు. సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్సో టేక్ ద డెసిషన్స్ ఆన్ ద వాట్ మ్యాటర్స్? కరప్షన్, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ Ministry of Education launched a scheme. What is that? Yuva scheme. Okay, so here the Ministry of Education, Department of Higher Education launched Ministry of Education, that is Department of Education, ఏం లాంచ్ చేసింది? యువా స్కీమ్ని. వాట్ ఈస్ దిస్ యువా స్కీమ్? ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ authors and author mentorship program to train the young and budding authors below 30 years of age. ఓకే. సో ఇక్కడ యంగ్ యువ ఈ స్టాండ్స్ ఫర్ YUVA, రైట్? Y ఫర్ యంగ్, అప్కమింగ్, వర్సిటైల్ ఆథర్స్. అంటే దట్ మీన్స్ బిలో ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 years. ఎవరైతే బిలో ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 years ఉంటారో వాళ్ళని యువగా ట్రీట్ చేసి యంగ్, అప్కమింగ్, వర్సిటైల్ ఆథర్స్కి, ఓకేనా, అంటే ఎవరైతే రైటర్స్ మీన్స్ హియర్ రైటర్స్, సో వాళ్ళకి ఏంటంటే కనుక ఆథర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని అంటే టు ట్రైన్ ద యంగ్ పర్సన్స్ని చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. అండర్స్టాండ్? సో యువ స్కీమ్ ద్వారా ఏంటంటే కనుక ఎవరైతే బిలో ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 years ఉన్నారో అంటే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో
యువ స్టాండ్స్ ఫర్ యంగ్ అప్కమింగ్ వెర్స్టైల్ ఆథర్స్. సో ఇక్కడ ఏంటి కనుక పిఎం మోడీ పిఎంస్ విజన్ ఏంటంటే కనుక టు ఎంకరేజ్ ద యంగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో టు రైట్ అబౌట్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి రాయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. సో హియర్ యువ ఈజ్ కమ్స్ అండర్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎట్ 75. ఇండియా ఎట్ 75 ప్రాజెక్ట్ మీకు ఐడియా ఉంది కదా. ఇండియా ఎట్ 75 ప్రాజెక్ట్, దట్ ఈస్ వాట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, to bring to the fore the perspective of the young generation of writers on themes like what are the themes here, unsung heroes ani, freedom fighters ani, unknown and forgotten places and their roles in natural movement. వీటి మీద రైట్ చేయమని చెప్పేసి అని పిఎం మోడీ గారు సజెస్ట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా ఎట్ 75. అది మర్చిపోకండి, ఇండియా ఎట్ 75 ప్రాజెక్ట్లో ఇది ఒక పార్ట్. ఓకే, సో ఏదైతే నేషనల్ బుక్ ట్రస్ట్ ఉంటుంది ఇండియా. ఓకే, దిస్ ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. సో దిస్ ఈజ్ అన్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. సో ఫేజ్ వైజ్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. ఓకే, అంటే మెంటర్షిప్ అనేది ఫేజ్ వైజ్గా సరిగ్గా చేస్తారనమాట. హియర్ ద బుక్స్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ అండర్ ది స్కీమ్ దట్ పబ్లిష్డ్ బై నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళే పబ్లిష్ చేస్తారు. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ బి ట్రాన్స్లేటెడ్ టు అదర్ ఇండియన్ లాంగ్వేజెస్. Okay, and that means what here, the exchanging the culture and literature, thereby promoting the Ek Bharat Shrestha Bharat. And what are the highlights of young upcoming versatile authors ante a total 75 authors will be selected through an all India contest to be conducted from 1st June 31st July 2021. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ June 1st నుంచి 31st July వరకు ఆల్ ఇండియా కంటెస్ట్ని కండక్ట్ చేస్తారు. సో దీనిలో ఎవరైతే ఆథర్స్ 75 ఆథర్స్ని బిలో ద ఏజ్ గ్రూప్ 30 years ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అండ్ విన్నర్స్ని 15th August అనౌన్స్ చేస్తారు. ద యంగ్ ఆథర్స్ విల్ బి ట్రైన్డ్ బై ఎమినెంట్ ఆథర్స్ అండ్ మెంటర్స్ ద్వారా వాళ్ళు ట్రైన్ అవుతారు. అండర్ ద మెంటర్షిప్ manuscript will be read by 15th December 2020 for the publication. ఓకే, ద పబ్లిష్డ్ బుక్స్ విల్ బి లాంచ్డ్ ఆన్, ఏవైతే పబ్లిష్ చేస్తారో ఆ బుక్స్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు, 12th January 2022. వాట్ ఈస్ ద 12th January 2022? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 12th January? ఓకే, రిమెంబర్. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ నేషనల్ యూత్ డే, యువ దివాస్, రైట్, ఏ కన్సాలిడేటెడ్ స్కాలర్షిప్ ఆల్సో 50,000 rupees per month ఫర్ ఫిక్స్డ్ ఆఫ్ 6 months కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెంటర్షిప్ ప్రోగ్రాంలోని ప్రతి నెలకి 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. Okay, and the next one is economy showing symptoms of stagflation. So mana economy showing the symptoms of stagflation. So what is stagflation? Expansionary fiscal policy, especially increase the government spending, is needed to overcome the pandemic induced disruptions. So obviously ఏంటంటే కనుక మనకి ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్లోని గవర్నమెంట్ యొక్క స్పెండింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, రైట్. It increases the government spendings and need to overcome the pandemic induced disruptions. So వీటిని మనం ఓవర్కమ్ చేయాలి. సో హియర్ వాట్ ఈస్ దిస్ స్టాగ్ఫ్లేషన్ మనకి ఇక్కడ వచ్చింది అంటే కనుక ఇట్ ఈస్ అ సీమింగ్లీ కాంట్రడిక్షనరీ కండిషన్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై స్లో ఎకనామిక్ గ్రోత్ అండ్ ద రిలేటివ్లీ హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ or economic stagnation which at the same time accompanied by rising the prices. Very important thing మా ఇది. ఎకానమీలో స్టాగ్ఫ్లేషన్ అంటే రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్, రైట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఏంటంటే కనుక స్టాగ్ఫ్లేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. మనకి భారతదేశాన్ని అనాదిగా లేకపోతే మనకి లైక్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండిపెండెన్స్ రాకముందు కూడాను భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? పేదరికం, దట్ ఈస్ పోవర్టీ దేని వలన? దెర్ ఇస్ నో ఎకనామిక్ గ్రోత్. ఓకే, సో దట్ మీన్స్ వాట్ ఇక్కడ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగం. అండ్ ద థర్డ్ వన్ హెల్త్ ఇష్యూస్. అండ్ ఫోర్త్ వన్ ఎడ్యుకేషన్, అంటే గుడ్ ఎడ్యుకేషన్ లేదు, ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కనుక పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, రైట్. సో ఇక్కడ ఏంటంటే స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ స్లోగా ఉంటుంది. ఈ సింబల్ చూడండి, దిస్ సింబల్ ఫర్ ఇంక్రీజింగ్, దిస్ సింబల్ ఫర్ డిక్రీజింగ్. ఓకేనా? వెన్ స్లో అంటే యూజ్ దిస్ సింబల్, వెన్ ఇంక్రీజ్ ఆర్ గుడ్ థింగ్ అంటే యూజ్ దిస్ సింబల్. ఇక్కడ స్టాగ్ఫ్లేషన్లో ఎలా ఉంటుందంటే ఎకనామిక్ గ్రోత్ వచ్చేసి స్లోగా ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ స్లో
and relatively high employment, unemployment, not employment, unemployment, sorry, హై అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఎకనామిక్ గ్రోత్ తక్కువ, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవడం అనేది పెరుగుతుంది. సమ్టైమ్స్ పెరుగుతుంది అన్నది పాజిటివ్ థింగ్ కాదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం అనేది పాజిటివ్ కాదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతుంది అంటే పాజిటివ్. అర్థమవుతుందా? తెలుగులో చెప్పాలి అంటే నిరుద్యోగ రేట్ అనేది పెరుగుతుంది అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఓకే, ఆర్ ఎకనామిక్ స్టాగ్నేషన్ అనేది పెరిగిపోతుంది. అండ్ ద సేమ్ టైం ప్రైజెస్ అప్ అయిపోతున్నాయి. ప్రైజెస్ ఆల్సో అప్. ఇక్కడ కూడా ప్రైజెస్ అప్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే అందరూ రైజింగ్ ద ప్రైజెస్, దట్ మీన్స్ వాట్? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సడన్గా ఇప్పుడు 10 రూపాయలు ఉన్నది రేపు 100 రూపాయలు అవ్వడం, ఇవాళ 100 రూపాయలు ఉన్నది రేపు 1000 రూపాయలు అవ్వడం. ఓకేనా? దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ప్రైజెస్. రైజింగ్ ద ప్రైజెస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. ఓకే, రైజింగ్ ద ప్రైజెస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. సో స్టాగ్ఫ్లేషన్లో కండిషన్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ స్లోగా ఉండడము, హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ప్రైజెస్ ఆర్ హై. ఓకే, సో దీస్ త్రీ ఆర్ నెగిటివ్ సెన్స్. ఓకే, అదే పాజిటివ్ ఏంటో తెలుసా? ఎకనామిక్ గ్రోత్ హైగా ఉండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువగా ఉండి, ప్రైజెస్ తక్కువగా ఉంటే ఇది పాజిటివ్ సైన్. ఇది ఇండియన్ ఎకానమీకి మంచిది. నౌ హియర్ ఏం చెప్తున్నారంటే స్టాగ్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. ఎకానమీ షోయింగ్స్ దట్ సిమ్టమ్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్. సో దట్ మీన్స్ వాట్? హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది, హై ప్రైజెస్, లో ఎకనామిక్ గ్రోత్. సో ఇక్కడ స్టాగ్ఫ్లేషన్ కెన్ ఆల్సో బి ఆల్టర్నేటివ్లీ డిఫైన్డ్ యాజ్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ విచ్ ఈస్ కంబైన్డ్ విత్ ఏంటంటే డిక్లైన్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి. సో మనం స్థూల దేశీయోత్పత్తి విత్ ఇన్ ద కంట్రీలో ఏవైతే మనకి ఉత్పత్తి వస్తున్నాయో ఆల్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద మార్కెట్ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ జీడిపి. ఓకేనా? విత్ ఇన్ ద కంట్రీలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల యొక్క నికర విలువని ఏమంటారు? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. సో ఇక్కడ ఏంటి? జీడిపి వాల్యూ తగ్గిపోతుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ తగ్గిపోతుంది. మీకు ఎకానమీ ఆల్రెడీ ప్యారల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎకానమీలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనే 2 టైమ్స్ ఉంటాయి. ఓకేనా? సో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇన్ఫ్లేషన్ రైజెస్, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ఏంటి? ప్రైజెస్, ఒక కమోడిటీ యొక్క ప్రైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి. వెన్ ద ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ ఫాస్ట్, inflation rises when the economy is growing fast. So that is because people are earning more and more money and are capable of paying higher prices for the same quantity of goods. Okay, so ఇక్కడ ఏంటి? పీపుల్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల 10,000 సంపాదించే వాళ్ళు వచ్చే నెల 1,00,000 రూపాయలు సంపాదించారు అనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్. సో పీపుల్ ఆర్ ఎర్నింగ్ మోర్ అండ్ మోర్ మనీ. ఎంత సంపాదిస్తున్నారో, సో ఎక్కువ సంపాదించినప్పటికీ ఏమవుతుంది? ప్రైజెస్ ఎక్కువగా పెరిగిపోవడం వలన ఫర్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్కి అంతే ఖర్చు పెడుతున్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 రూపీస్ సంపాదిస్తున్న వ్యక్తి ఒక 10 కేజీల టమాటాలు కొనడానికి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఖర్చు పెట్టారనుకోండి. 10 కేజీల టమాటాలు కొనడానికి 100 రూపీస్ ఖర్చు పెట్టారనుకోండి. అదే మళ్ళీ మనీ ఇన్కమ్ పెరిగి వ్యక్తి, ఓకే, దట్ మీన్స్ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి, ఓకేనా, అదే 10 కేజీలు కొనడానికి 1,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి. ఇక్కడ ఏంటి తేడా? వాట్ ఈస్ ద చేంజ్? రైట్? హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ ఏం చేంజ్ లేదు. హయ్యర్ ప్రైజెస్ వస్తున్నాయి, ఇన్కమ్ లెవెల్ పెరిగినప్పటికీ, ఎకానమీ గ్రోత్ ఉన్నప్పటికీ, బట్ ఇక్కడ ప్రైజెస్ ఆర్ హై. ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ని అంతే ఏంటి సేమ్ మనీ పెరుగుతుంది, అదే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ వస్తున్నాయి. రైట్? సో దిస్ ఈజ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ రైజెస్ వెన్ ద ఎకానమీ గ్రోయింగ్ ఫాస్ట్. సో అంటే ఎకానమీ పెరుగుతోంది అంటే ఆటోమేటిక్గా అన్నిటి యొక్క ప్రైజెస్ కూడా ఇక్కడ పెరిగిపోతున్నాయి. వెన్ ద ఎకానమీ స్టాల్స్, inflation tends to dip as well, again because there is a less money now chasing the same quantity of goods. సో మనకి ఎప్పుడు స్టాగ్ఫ్లేషన్ అక్కర్ అవుతుంది అంటే కనుక ఇట్ ఈస్ సెట్ టు బి హ్యాపెన్ వెన్ అన్ ఎకానమీ ఫేసెస్ స్టాగ్నెట్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ పర్సిస్టెంట్లీ హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మనకి స్టాగ్ఫ్లేషన్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏంటంటే ఎకానమీ గ్రోత్ అనేది ఉండదు. ఓకేనా? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది. ఇది కండిషన్ మనకి స్టాగ్ఫ్లేషన్కి. సో బికాస్ ఇట్ స్టాల్డ్ ఎకనామిక్ గ్రోత్, ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ టెండ్స్ టు రైస్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్కమ్స్ డు నాట్ రైస్. ఓకే, ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఏవై కూడా ఇంక్రీజ్ అవ్వవు, బట్ ఆల్సో ఇన్ఫ్లేషన్ ఈజ్ రైసెస్. దిట్ ఈస్ స్టాగ్ఫ్లేషన్ కండిషన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్టాగ్ఫ్లేషన్ మా. అండ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ సెషన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్ అసోసియేషన్. All India Democratic Women Association, wait and CPI,
వెటరన్ అంటే ఇక్కడ ఏంటి, ప్రముఖమైన, ఓకేనా, ప్రముఖమైన సిపిఐ నేత లీడర్ మైథిలి శివరామన్ నోన్ ఫర్ కో ఫౌండింగ్ ద ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్ అసోసియేషన్ పాస్డ్ అవే ఇన్ చెన్నై వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఫర్ COVID-19. సో ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్ అసోసియేషన్ యొక్క కో ఫౌండర్ అయినటువంటి ఈవిడ మైథిలి శివరామన్ గారు COVID-19 ట్రీట్మెంట్ అవుతుండగా చనిపోయారు. సో ఓకేనా. సో వాట్ ఈస్ దిస్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్ అసోసియేషన్? షీ ఈజ్ మైథిలి శివరామన్ is a CPIM leader, ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అండి. సో లెఫ్ట్ ఓరియంటెడ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్ అసోసియేషన్ టు అచీవింగ్ డెమోక్రసీ, ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎమాన్సిపేషన్. ఓకే. సో దీన్ని 1981లో దీన్ని ఫౌండ్ చేశారు. ఇట్స్ ఎ నేషనల్ లెవెల్ మాస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇది. సో చాలా ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందులో అమాంగ్ దట్ దిస్ వన్ ఆల్సో వన్ థింగ్. ఓకే, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్. సో ఉమెన్స్ వింగ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఓకే, సిపిఐ మార్క్సిస్ట్. సో ఉమెన్స్ వింగ్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీలోని ఇది ఒక భాగము. ఇట్ ఈస్ ఎ మెంబర్ ఫ్రమ్ ఆల్ స్ట్రాటా ఇన్ సొసైటీ రిగార్డ్లెస్ ఆఫ్ క్లాస్, క్యాస్ట్, కమ్యూనిటీ. అబౌట్ 2/3 ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ ఇస్ డెవలప్డ్ ఫ్రమ్ పూర్, రూరల్ అండ్ అర్బన్ ఉమెన్. ఓకే, నాట్ ఆల్ ఇంపార్టెంట్ హియర్. సో ఎప్పుడు 1981లో దీన్ని స్థాపించారు. సో ఇట్ ఈస్ వెల్ నోన్ సిపిఐఎం, దట్ మీన్స్ వాట్, మార్క్సిస్ట్ వింగ్ ఇది, ఓకేనా. సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఉమెన్ వింగ్ అనమాట ఇది. దట్స్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ లీచీ. ఇక్కడ ఈ ఫ్రూట్ మీకు తెలిసే ఉంటుంది లీచీ అనేది. సో ఇది మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే కనుక సీజన్స్ ఫస్ట్ కన్సైన్ ఆఫ్ సాహీ లీచీ ఫ్రమ్ బీహార్ నుంచి వాజ్ ఎక్స్పోర్టెడ్ టు యూకే. ఓకేనా. సో బీహార్ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? యూకే, యునైటెడ్ కింగ్డమ్కి లీచీని. ఓకే, లీచీ హ్యావ్ ఏ గూగుల్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. సో దీనిని బీహార్ నుంచి యూకేకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద మేజర్ బూస్ట్ టు ద అవర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ జిఐ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సో మనకి భారతదేశంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఆ ప్రదేశంలో ప్రఖ్యాతం చెందినది అని అర్థం అనమాట. సో వాటికి జిఐ ట్యాగ్స్ని ఇస్తారు. సో అలా జిఐ సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఇచ్చిన ట్యాగ్స్లో ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్లోని, ఓకేనా, ఈ లీచీని ఏం చేస్తున్నారంటే బీహార్ నుంచి యూకేకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడు జిఐ సర్టిఫికేషన్ ఇచ్చారు అంటే కనుక ఈ ప్రొడక్ట్కి, సాహీ లీచీ ఇస్ ద 4th అగ్రికల్చర్ ప్రొడక్ట్ టు గెట్ ఏ జిఐ సర్టిఫికేషన్ ఫ్రమ్ బీహార్ ఇన్ 2018. 2018లో దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో మ్యాంగో, కటారీని రైస్ అండ్ మఘాయి పాన్ ఆర్ అదర్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద స్టేట్. సో ఆ స్టేట్లో, బీహార్ స్టేట్లో, సో ఇలా ప్రతి స్టేట్కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, జిఐ సర్టిఫికేషను. సో ఒకసారి ఒక స్టేట్స్ అన్ని లిస్ట్ చేసుకొని ఆ స్టేట్లో ఉన్న జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ కూడా ఒక దగ్గర రాసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకే. సో బీహార్లోని మొత్తం 4 ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం ఉంది. దట్ ఈజ్ జర్దాలు మ్యాంగోకి, కటారీని రైస్కి, మఘాయి పాన్కి, ఓకేనా, మఘాయి పాన్ అండ్ అదర్ వన్ ఈస్ వాట్ దిస్ సాహీ లీచీకి. So it is India is the second largest of producer of lychee. Lychee chin, it's a fruit like ఇలా ఉంటుంది అనుకుంటా. ఓకే. సో ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. సో చైనా తర్వాత మన దేశమే, భారతదేశమే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ఓకే. సో ఇట్స్ ఎ సబ్ ట్రాపికల్ ఫ్రూట్ అండ్ టాప్ ప్రొడ్యూసర్ కూడా ఎవరు? బీహార్. సో అందుకే ఆబ్వియస్గా బీహార్ రాష్ట్రంలోనే జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో వాట్ ఈస్ ద బెస్ట్ క్లైమేట్ ఫర్ దిస్ అంటే కనుక మాయిశ్చర్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ ఈస్ ద బెస్ట్ ఫర్ దిస్ లీచీ ప్రొడక్ట్. ఓకే. సో ఐడియల్ కండిషన్ ఎలా ఉండాలి ఇది గ్రోత్ అవ్వాలంటే కనుక డీప్ వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్ ఉండాలి, రిచ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలి సాయిల్స్లోని, అండ్ pH లెవెల్స్ 5 to 7 ఉండాలి. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ ద జియోగ్రఫిక్ పార్ట్. బట్ ఇక్కడ మీరు ఏంటంటే చదువుకోవాలి, రీసెంట్గా మన దేశం నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ అయింది కాబట్టి అది కూడా బీహార్ నుంచి, అది కూడా బీహార్కి సంబంధించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ తీసుకున్నటువంటి ప్రోడక్ట్ వెళ్ళింది కాబట్టి మనం చదువుకోవాలి. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫ్రూట్ అని అడుగుతారు. సో దట్ ఈస్ లీచీ ఫ్రూట్, ఫ్రమ్ బీహార్ టు యూకే. అండ్ నెక్స్ట్ రీనేమింగ్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్. సో మనకి ఐబిఎఫ్ వాట్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ని నేమ్ చేంజ్ చేశారు. ఇట్ విల్ బి రీనేమ్డ్ యాజ్ ద ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్. ఐబిఎఫ్ని ఐబిడిఎఫ్గా చేంజ్ చేశారమ్మా, అంతే, సింపుల్ థింగ్ హియర్.
ఓకేనా. సో ఇట్స్ ఎ బ్రాడ్కాస్టింగ్ ఎపెక్స్ బాడీ అనమాట. బ్రాడ్కాస్టింగ్ గురించి తెలుసు కదా, టీవీ ఛానల్స్ ఇవన్నీ. సో దానికి సంబంధించిన ఒక ఎపెక్స్ బాడీ ఇది. ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్గా నామకరణం చేయడం జరిగింది. నౌ ఎక్స్పాండింగ్ టు పర్వ్యూ కవర్ ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కూడాను దీనిలోకి మనకు కలుస్తాయి అనమాట. ఓకే, అంటే ఓటీటీ ఛానల్స్ కూడా దీనిలోకి వస్తాయి అన్నమాట. ద మూవీ, సో హియర్ ద మూవ్ వుడ్ బ్రింగ్ ద బ్రాడ్కాస్టర్స్ అండ్ ఓటీటీ ఛానల్స్ ప్లాట్ఫామ్స్ అండర్ వన్ రూఫ్. సో మొత్తం బ్రాడ్కాస్టింగ్ చేసిన వాళ్ళు ప్లస్ ఓటీటీ ఛానల్స్. ఐ థింక్ ఓటీటీ ఛానల్స్ ఇది ఆహా కానీ, అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ ఓటీటీ ఛానల్స్, రైట్. సో హియర్ the IBDF digital foundation would also form a self-regulatory body and the Digital Media Content Regulatory Council for digital OTT platforms. So here ఎప్పుడు మనకి ఫౌండ్ చేశారు IBFని, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ వాజ్ ఫౌండ్ ఇన్ 1999. ఓకే, సో ఇట్ ఈస్ ద పేరెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్కి, BCCEకి. ఓకేనా, 2011లో సెటప్ చేసిన BCCAకి పేరెంట్ ఆర్గనైజేషన్ అనమాట ఇది. సో అంటే ఏమైనా కంటెంట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమైనా వస్తే అది BCC వాళ్ళు చూస్తారనమాట. బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారంటే, కంటెంట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమైనా వస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TV9 వాళ్ళు చేసిన కంటెంట్లో ఏమైనా రాంగ్ ఉన్నా, లేకపోతే ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఇలా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి కదా, ABN జ్యోతి అని ఇలా ఉన్నాయి కదా. సో వీళ్ళు చేసినట్టే కంటెంట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే అవి ఆల్ నాన్ న్యూస్ జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఇన్ ఇండియా. So here the BCC examines content related complaints related to all non-news, non-news general entertainment channels. Non-news అన్నారు అంటే it is TV9 not comes under this one. న్యూస్ జనరల్ అని అంటే కనుక నాన్ న్యూస్ జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నారు. ఓకేనా, దట్ మీన్స్ లైక్ జీ తెలుగు, మా టీవీ, వీటికి సంబంధించి లైక్. సో దిస్ ఈజ్ అబౌట్ IBF. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ మీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయండి. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ డూ జూన్ కరెంట్ అఫైర్స్ అండ్ ప్యారలల్గా జాన్వరి కూడా చేస్తానండి. ప్లీజ్ డూ ఫాలో రెగ్యులర్లీ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.